అంత్యకాలపు ఏలియాల గుంపు, అంత్యకాలపు ఏలియాల గుంపుగా మనం రూపాంతరం చెందాలి. అర్థమైందా? ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నప్పుడు ఏలియా వచ్చి సత్యస్థాపన జరిగించినట్టు దేవుని పిల్లలంగా మనం కూడా ఈ అంత్య దినాల్లో రేగుతున్న దుర్బోధల మీద ధ్వజం ఎత్తాలి, వాక్య ఖడ్గాన్ని జుడిపించాలి. హల్లెలూయా జయమనుచు పాడేదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడేదం, ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెగా. దుర్బోధలెల్ల నశించగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెగా. హల్లెలూయా 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 జయమనుచు పాడేదం, ఏలియా దినములే వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ఆత్మీయ బిడ్డలందరూ కూడా ఏలియా అభిషేకం కోసం ప్రార్థన చేయండి. సత్యం కూడా మనం చేతపట్టాలి. ఎందుకంటే మన విశ్వాసాన్నే కదా అనేక మంది పరిశుద్ధుల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కొంతమంది అబద్ధ బోధకుల్ని సైతాను ఇప్పటికే సంఘంలోకి ఎంటర్ చేశాడు. వీళ్ళందరూ ఒక్కొక్కడిని మీ ముందుకు తెస్తాం, ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్కొక్కడిని మీకు చూపిస్తాం. ఆల్రెడీ కొంతమందిని చూపించున్నాం, ఇక ముందు క్యాండిడేట్స్ ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈడు తేడా అన్నోళ్ళందరినీ మీకు చూపిస్తాం. నా బాధ్యత. ముందు సార్వత్రిక సంఘం అంతటి సంగతి పక్కన పెడతాను. నన్ను వెంబడించాడు, నాకు దేవుడు అప్పచెప్పిన ఆత్మలకు ఉంది, వాళ్ళకైనా నేను చూపించాను. పౌలు వీళ్ళ ముసుగులు ఓడలాగినట్టు. అర్థమైందా? హుమేనైను, అలెగ్జాండర్ అనే పేర్లు కూడా ఓపెన్ చేసి మరి వాళ్ళని బయటేశాడు.